యాసంగిలో ఆరుతడి పంటగా సాగు చేసిన వేరుశనగ మరో నెల రోజుల్లో కోతకు రానుంది. అయితే వేరుశనగను సరైన పక్వ దశలో గుర్తించి తీతలు జరపాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఎకరానికి 3 నుంచి 4 బస్తాల దిగుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. మొక్కలు పీకేటప్పుడు నేల గుళ్లగా ఉండేటట్టు చూసుకోవడం, కాయలను నిల్వ చేసినప్పుడు బూజు తెగులు రాకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. వేరుశనగ పక్వ దశను గుర్తించే విధానం, నిల్వలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశెనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ జిల్లాలలో దీని సాగు ఎక్కువగా ఉంది. తెలంగాణలో యాసంగిలో కొంత విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. ప్రస్తుతం గింజలు గట్టిపడే దశలో ఉన్నాయి. ముఖ్యంగా 70 నుంచి 80% మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి కాయ డొల్ల లోపల భాగం నలుపుగా మారినప్పుడు పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో భూమి నుంచి మొక్కలను తీయడానికి ట్రాక్టర్తో నడిచే యంత్రాలను ఉపయోగించి పంట కోత కోయాలి. సాగు ఆశాంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతులు తీతల సమయంలో కూడా కొన్ని మెలకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం వేరుశెనగకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2వ పక్షంలో వేసిన పంట ఇప్పుడు మనకు డిసెంబర్ చివరి నాటికి పంట కోతకు వస్తుంది. అయితే ఈ కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విత్తనాన్ని మనము ఈ తేమ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ నీటి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే వేరుశెనగ పంట కోతకు వచ్చే ఒక వారము 10 రోజుల ముందు నీటి తడులను ఆపాలి. ఆ తర్వాత పంట మొత్తము ముదురు గోధుమ రంగుకు వచ్చి ఆ గింజలు అనేటివి మనకు ముదురు గోధుమ రంగుకు వచ్చినప్పుడు మనము పంట కోతకు వచ్చిందని సిద్ధం చేసుకోవాలి. వేరుశెనగ పంట కోసిన వెంటనే సాధారణంగా నీడలో మనము ఆరబెట్టాలి. అయితే ఈ కోసిన వెంటనే ఈ సాధారణంగా యాసంగిలో కనుక మనం చూసుకున్నట్లయితే యాసంగిలో కోసిన పంటకు మనకు మొలక సామర్థ్యం అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేరుశెనగ పంటను మనం కోసిన వెంటనే మనం కుప్పలుగా చేసుకొని నీడకు ఆరబెట్టి ఈ గింజ మొత్తం ఆరిన తర్వాత మనము థ్రెషర్తో వేరుశెనగ నుండి ఈ గింజలను సపరేట్ చేయాలి. చేసిన తర్వాత ఈ మనం ఎప్పుడైతే పంట ఆరబెట్టినప్పుడు దానిలో తేమ శాతం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సాధారణంగా మనము తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోవాలన్నా లేదంటే మనం విత్తనం కోసం సంరక్షించుకోవాలన్నా కానీ తేమ శాతం చూసుకోవాలి. తేమ శాతం సాధారణంగా మనం కోసినప్పుడు 20 నుండి 30% ఉండే అవకాశం ఉంటుంది. మనము ఎండబెట్టిన తర్వాత తేమ శాతము 8 నుంచి 9% వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ తేమ శాతాన్ని 8 నుండి 9% ఉన్నప్పుడు ఆ వేరుశెనగ గింజలు మొత్తము మనము మన పాలిథిన్ సంచుల్లో కానివ్వండి లేదంటే నూనె సంచుల్లో కానీ నింపి మనము ఎండ మరియు వెలుతురు తలిగే ప్రదేశాలలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ మనకు స్టోర్డ్ గ్రెయిన్ ఫ్రెష్ ఆశించే అవకాశం ఉంటుంది. ఈ వీటి నుంచి ఈ యొక్క విత్తనాలు కాపాడుకోవడానికి సాధారణంగా మలాథియాన్ అనే ద్రావణాన్ని కనుక పిచికారీ చేసుకుంటే నిల్వలో ఆశించే పురుగుల నుంచి విత్తనాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.